పట్టణ మున్సిపల్ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున 17వ వార్డు ఎస్టీ జనరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ నుండి 30 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడి పార్టీ సేవ చేసుకుంటూ పార్టీలో ఒక క్రమశిక్షణ కార్యకర్తగా కార్యకర్తల నాయకుల మెన్నలను వాళ్ళ గుర్తింపును వాళ్ళ గౌరవాన్ని తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ జెండా పట్టడం కోసం కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడం కోసం కొత్త కార్యకర్తలను కొత్త నాయకులను తయారు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 8 సంవత్సరాల కాలంలో ప్రతిపక్షంలో ఉండి ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా శ్రీ చెన్నారెడ్డి భరత్ చంద్రరెడ్డి గారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారి ఆశీర్వాదంతో అలాగే మాజీ కేంద్ర మంత్రి వర్యులు ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారి ఆలోచనతో గౌరవ మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బుక్యా మురళీ నాయక్ గారి ఆశీర్వాదంతో ఇవాళ 17వ వార్డు నుండి నేను ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. అలాగే మా నూతనంగా ఎన్నికబడ్డ జిల్లా మహిళా అధ్యక్షురాలు డాక్టర్ ఉమా మురళీ నాయక్ గారికి వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ నాకు నా కష్టాన్ని గుర్తించి 30 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీని పెంపొందించి గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక కేసులు పెట్టి అనేక ఇబ్బందుల పాలు చేసి నన్ను చిత్రహింసలు పెట్టి జైల్లో వేసినా కూడా సంఘటన ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ నూతన తేజస్వాన్ని ముందుకు ఉత్సాహపరుస్తూ కాంగ్రెస్ పార్టీ జెండా కోసం కాంగ్రెస్ కోసం అనేక ఇబ్బందులు పడ్డా కూడా ఎవరికి భయపడకుండా ముందుకు పోయాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 2 సంవత్సరాలైన సందర్భంగా డాక్టర్ మా యనమల రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో ఇవాళ ప్రజా సంక్షేమ పథకాలు ముందుకెళ్తున్నాయి కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు కాబట్టి నన్ను కూడా 17వ వార్డు ప్రజలంతా నమ్మి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి వాళ్ళ ఆశీర్వాదాన్ని పొంది ఈ ప్రజాక్షేత్రంలో 17వ వార్డు ప్రజల వాళ్ళ సేవలు చేసుకునే అవకాశం 17వ వార్డు ప్రజలు ఇవ్వాలని కోరుకుంటూ 17వ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.